కొత్తగా వచ్చిన ధాన్యపు పంట బియ్యం ఒక కప్పు, ఆ పావు కప్పు అదే కప్పులో పావు కప్పు సన్న సగ్గుబియ్యం గానీ, లావు సగ్గుబియ్యం గానీ ఇలా కడిగేసి గంట నానబెట్టుకోండి. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకొని, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసి, కొంచెం నీళ్లు పోసి అది బెల్లం కరిగే వరకు ఉంచి ఒక్క పొంగు రానిచ్చి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఏ గిన్నెలో మీరు వండుతారో దానిలో ఫస్ట్ ఒక కప్పు నీళ్లు పోసుకోండి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. 3 కప్పులు పాలు అదే కప్పుతోటి అనమాట. ఇవి బాగా పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు కావాలంటే పాలు తగ్గించి నీళ్ళు వేసుకోండి. ఇలా చేస్తే క్రీమీగా ఉంటుంది ఈ కొలతలతోటి. ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకున్న బెల్లం పాకం, కొంచెం పాలు మళ్ళీ చిక్కబడిందని కొంచెం ఒక కప్పు పాలు పోసుకున్నాం. యాలక పొడి ఇవన్నీ వేసి చల్లారిన తర్వాత బెల్లం పాకం వేయటం వల్ల పరమాన్నం విరిగిపోకుండా చక్కగా వస్తుంది. క్రీమీగా కొంచెం చివరిలో నెయ్యి వేసేసి తీసేస్తే సరిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి.